ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాయకులు వైసీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అక్రమ కేసులు పెడతా ఉన్నాయి అంటారా? మీ జిల్లా నాయకుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అక్రమ కేసులు ఎటువంటి లేవు. ఇంకా అన్ని చట్ట ప్రకారము చట్ట పరిధిలోనే కేసులు బనాయిస్తున్నారు. అంతే తప్పనిచ్చి ఇంతకుముందు గవర్నమెంట్ లాగా రాత్రిపూట వచ్చి కేసులు పెట్టి అక్రమంగా తీసుకువెళ్ళడం లేదు. వారు ఏదైనా అక్రమంగా చేసి ఉంటేనే చట్ట ప్రకారము చర్య తీసుకుంటున్నారు. అంతే తప్పనిచ్చి ఎటువంటి అక్రమ కేసులు బనాయించడం లేదు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అసలు పరిపాలన లేదు, ఆటవిక రాజ్యాంగం నడుస్తుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా పరిపాలన నడుస్తుంది రాష్ట్రం? ఖచ్చితంగా మంచి పరిపాలన సాగిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము. అంతేగాని ఇంత ముందులాగా అరాచక ప్రభుత్వము అన్ని నకిలీ మద్యము, ఇసుక దోపిడీ అన్నీ చేసి వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారు కాబట్టే అలాగే చేస్తున్నారు అనుకుంటున్నారు తప్పనిచ్చి అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు అన్నీ చట్ట ప్రకారము ఎవరైనా చేసి ఉంటే చట్ట పరిధిలోనే చర్యలు తీసుకుంటున్నారు తప్పనిచ్చి ఎటువంటి అక్రమ కేసులు బనాయించడం లేదు. అంటే ఇక్కడ మరి నిన్న అయితే అంబటి రాంబాబు గారి విషయంలో చూసుకుంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని వారి తల్లిని తిడటం జరిగింది. దాన్ని కూడా నేను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు క్షమాపణ చెప్పాడు. వాళ్ళు దాడి చేశారు కాబట్టి క్షణికావేశంలో తిట్టాడు కానీ క్షమాపణ చెప్పాడు కదా. గొప్ప నాయకుడు మావాడు తప్పు చేయలేదు కాబట్టి పోడాల్సిన పోయి తిడతారేంది, అక్రమ అరెస్ట్ చేస్తారేంది అని చెప్పి అడుగుతున్నాడు. నిజంగానే ఆయన వ్యాఖ్యలు మంచి వ్యాఖ్యలు ఏనంటారు? అసలు అవి చాలా తప్పు వ్యాఖ్యలు. అవి క్షణికావేశంలో కానీ మామూలు కానీ ఎటువంటి చేయకూడదు. చేశారు కాబట్టే చర్యలు తీసుకుంటున్నారు. అంతే తప్పనించి నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను తప్పు చేశాను అని చేయడం అది కరెక్ట్ కాదు. అంటే పదే మహిళలను టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడతానంటారు? ఇంట్లో సభ్యుల గురించి మాట్లాడతాం, వ్యక్తిత్వ హననం చేయటం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం ఎలా చూడొచ్చంటారు? అసలు ఎందుకు ఆ స్థితికి వచ్చిందంటారు వైసీపీ నాయకులు? వాళ్ళు అధికారం పోయింది కాబట్టి వాళ్ళు ఇట్లా వ్యాఖ్యలు చేసి కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి. అంతే తప్పనిచ్చి విచ్ఛిన్నం చేస్తే ఎలాగో ఒకలాగో వాళ్ళ మీద వీళ్ళని నిందలేసి విచ్ఛిన్నం చేస్తే మనం మళ్ళా అధికారం వస్తామని పకటి కలగలుగుతున్నారు తప్పనిచ్చి అటువంటిది ఏమీ లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చే 15 సంవత్సరాలు నిరంతరంగా పాలన సాగిస్తారు. అంటే మీరు ఆ మాట అంటున్నారు కానీ వాళ్ళు అంటున్నారు వచ్చేది ఇంకా 2 ఏళ్ళు ఉంది, దాదాపు 1.5 సంవత్సరాలు పాదయాత్ర చేస్తాను, నేనే అధికారంలోకి వస్తానని చెబుతున్నాడు కదా. ఇంతకుముందు కూడా పాదయాత్ర చేశారు కదా. ఈసారి ఎవరు కూడా పాదయాత్ర చేసి కలిబుల్లి మాటలు నమ్మి ఎవరు మోసపోరు. ఈసారి ఇంకా నువ్వు పాదయాత్ర చేయి, ఇంకా లేదంటే పొరుదండాలు చేయి, ఎటువంటి నమ్మరు ప్రజలు. ఎటువంటి స్థితిలో నమ్మే పరిస్థితి లేదు. మరి ఏ విధంగా ఆయన వస్తాడని చెప్పుకుంటున్నాడు, అధికారంలోకి వస్తాడని? లేదు ఎటువంటి వాళ్ళు పగటికల్ని అంటున్నాడు తప్పనిచ్చి వచ్చే అవకాశాలు లేవు. మరి అదేవిధంగా తిరుపతి లడ్డూలో అసలు కల్తీ జరిగిందంటారు? అసలు కల్తీ జరగబట్టే కదా సిట్టు వేసి వాళ్ళు విచారణ సాగిస్తున్నారు. ఇంకా ఎటువంటి కల్తీ జరగకపోతే ఇన్ని కేసులు ఇన్ని ఆరోపణలు ఎదుర్కోరు కదా. జరిగింది కాబట్టే ఇటువంటి ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడాడు, తప్పు చేశాడు, ఆయన క్షమాపణ చెప్పాలని పోయి మా నాయకుల మీద కేసులు పెడతానని చెప్పి మాట్లాడుతున్నారు కదా. క్షమాపణలు వాళ్ళు చెప్పాలి అంతే తప్పనిచ్చి ఇతను వాళ్ళు ఏమీ అవసరం లేదు. అంతే తప్పనిచ్చి ఇంకా మా నాయకుడు ఎటువంటి క్షమాపణ చెప్పని అవసరం లేదు. అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు నిజంగానే బేస్లెస్ గా మాట్లాడారా లేకపోతే రిపోర్ట్ తీసుకుని మాట్లాడారా? అయితే కొవ్వు ఉంది దాంట్లో అని చెప్పి మాట్లాడారు కదా. కొవ్వు ఉందంటే రిపోర్ట్ లో వచ్చింది కాబట్టి ఇంకా అనిమల్ ఫ్యాట్ అన్నారే తప్పనిచ్చి అన్ని అధికారికంగా అన్ని సిట్టింగ్ ఇచ్చారు కాబట్టి మాట్లాడగలిగారు. అంటే మరి దీంట్లో తప్పు ఉందని ఎలా చెబుతున్నారు వైసీపీ నాయకులు? ఎలా చెబుతున్నారు అంటారు? వాళ్ళు తప్పించుకోవడానికి తప్పు చేసిన తర్వాత మాట్లాడదు కదా, వాళ్ళు చేశారు కాబట్టి తప్పించుకోవడానికి మాట్లాడుతున్నారు. నిజంగానే దీంట్లో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పట్టుకొని ఈ గవర్నమెంట్ శిక్షించగలరా? ఖచ్చితంగా ఇంకా సిట్టు వాళ్ళు ఎవరి మీద చేస్తున్నారు తప్పు చేస్తుంటారో వాళ్ళ మీద అందరికీ కేసులు పెట్టి ఇంకా శిక్షిస్తారు. అంటే ఇక్కడ ఫైనల్గా చెప్పండి, ఇక్కడ ఇప్పుడు వరకు దాని వెనక సూత్రధారులు ఎవరు బయటపడలేదు, అధికారులు మాత్రమే సిట్టు శిక్షించమని చెప్పింది, దానికి తగ్గట్టుగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది.
ఎందుకని వెనకాల ఉన్న వ్యక్తులు ఎందుకు బయటికి రాలేకపోయారు అంటారు? ఇప్పుడు అందరినీ బయటికి తీస్తారు, ఇప్పుడు అందరినీ బయటికి తీసి అందరికి శిక్ష పడుతుంది. ఎవరున్నారంట దీని వెనకాల? వ్యవస్థ ఉన్నారు. ఎవరున్నారో మనం చెప్పడానికి లేదు, అవన్నీ వాళ్ళు సిట్టు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తారు.